మాట్లాడుతున్నారు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, పేజ్ నెంబర్ 8, కొత్త నిబంధన. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు బుద్ధిమంతులు అంట. ఇల్లుగా పోలుస్తున్నాడు ఒక మనిషి జీవితాన్ని, ఒక కుటుంబ జీవితాన్ని. ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాలు ఎలాంటిదంటే ఒక ఇల్లుగా దేవుడు పోలుస్తున్నాడు. ఇల్లు ఎప్పుడు బలంగా ఉంటుంది, బిల్డింగ్ ఎప్పుడు బలంగా ఉంటుంది అంటే ఫౌండేషన్ బాగా బలంగా ఉంటే పునాది కదా. బండ మీద అయితే చూడండి ఏమని మాట్లాడుతున్నాడు మన ప్రభు. బండ మీద ఉండే ఇల్లు, ఇసుక మీద ఉండే ఇల్లు, రెండు రకాల ఇల్లు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మాట వినేవాడు బండ మీద ఉన్నట్టు, దేవుని మాట విననివాడు ఇసుక మీద ఉన్నట్టు. మనకి ఫౌండేషన్ లేదు. చూడండి మన ప్రభు మాట్లాడుతున్నాడు 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద. ఏ ఇంటి మీద? దేవుని మాట వినే మనిషి, దేవుని మాట వినే కుటుంబము. వాన, వరదలు ఇవన్నీ దేనికి సూచన అంటే కష్టాలు, శ్రమలు, ఇరుగు, లేమి, కరువు, డబ్బు లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి, బాధలు, రోగాలు, రకరకాలు. ఇవన్నీ కూడా వాన, వరదలు దేనితో పోలుస్తున్నాడు ప్రభువు. చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది. దేవుని మాట వినే మనిషి, దేవుని మాట వినే స్త్రీ అయినా, పురుషుడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, ఎవరైనా సరే ప్రభువైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మాట వినే వ్యక్తి, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా దేవుని మాట వింటున్నాడంటే వాని జీవితము, వాని ఇల్లు, వాని కుటుంబము, వాడు దేవుని మాట వినేవాడు బండ మీద తన ఇల్లును, తన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కట్టుకున్నట్టు. బండ మీద ఉండే ఇల్లు, బండ మీద ఉండే మనిషి జీవితం. బండ అనగా ఎవరు? మరలా కొరింథీ పత్రిక రండి. ఎందుకు బండ మీద కట్టుకోవాలి? బండ అంటే ఎవరు? కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. చూడండి, చాలా గొప్ప మాటలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే దేవుని మాట వింటుంటే నీవు ఎవరి మీద కట్టబడి ఉన్నట్టు? నీ జీవితము, నీ ఫౌండేషన్ ఎవరి మీద ఉన్నట్టు? క్రీస్తు అనే బండ మీద. ఇక్కడ ఉంది కదా క్రీస్తు, ఆ బండ. మరలా రండి మత్తయి సువార్తకు 7వ అధ్యాయం 25వ వచనం. అంటే దేవుని మాట వినే వ్యక్తి బండ మీద ఉన్నట్టు. చూడండి, ఆ వ్యక్తికి ఎలాంటి ఆపదలు వచ్చినా దేవుని మాట వినే వ్యక్తికి, గమనించండి, దేవుని మాట వినే వ్యక్తి ఎప్పుడు పడిపోడు, ఎప్పుడు సర్వనాశనము అయిపోడు. సర్వనాశనం ఎప్పుడైపోతాడు? అన్ని నాశనం ఎప్పుడైపోతాయి ఆయన జీవితంలో అంటే దేవుని మాట విననప్పుడు, వినకపోతే. ఎందుకంటే వాడు బండ మీద లేడు, సర్వశక్తుడైన యేసు ప్రభు ఆ బండ. కాబట్టి నీవు దేవుని మాట వింటుంటే ఆ బండ మీద నీ జీవితము ఉన్నట్లు. సో ఈరోజు నీ జీవితము, నీ హృదయము, నీ విశ్వాస జీవితము ఆ బండ మీద ఉందో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నీవు ఎవరి మాట వింటున్నావు? చూడండి, భర్త మాట వినటం తప్పు కాదు, భార్య మాట భర్త వినటం తప్పు కాదు, అన్నదమ్ముల మాట వినటం తప్పు కాదు, ఇవన్నీ మాటలు వినటం తప్పు కాదు. కానీ దేవుని మాట వింటున్నావా లేదా అనేది ప్రశ్న. మన జీవితంలో అతి పెద్ద ప్రశ్న, అతి పెద్ద నష్టము
మనం పూడ్చుకోలేని నష్టము ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట వినకపోయినప్పుడు. దేవుని మాట ఎవరైతే వినరో వాడి జీవితంలో ఎలాంటి నష్టం వస్తుందంటే వాడు భర్తీ చేసుకోలేడు. అలాంటి నష్టం వస్తుంది దేవుని మాట వినకపోతే. సో బీ కేర్ఫుల్, మనం దేవుని మాట వినాలి.